హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షి కిచెన్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక గిన్నె తీసుకొని సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మొగ్గ, లవంగ, ఇలాచి, అనాస పువ్వు, 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. జీలకర్ర, ఇలాచి పౌడర్, ధనియాల పొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత పసుపు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మన క్వాంటిటీకి తగ్గట్టు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా మొత్తం ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రెష్ క్రీమ్ లేదా మీగడ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇదంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 4 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకొని రైస్కి తగినంత వాటర్ వేసుకొని దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా, ఇలాచి వేసుకొని కొంచెం సాల్ట్, అల్లం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 60% వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా 60% కుక్ అయిన రైస్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ని కొన్ని చికెన్ ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్లోకి పోసుకోవాలి. తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ని 2 లేయర్గా వేసుకోవాలి. 2 లేయర్లా వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ కొంచెం వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకోవాలి. లాస్ట్కి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని దమ్ కోసము మైదా పిండికి మనం ఇలా చుట్టూ పెట్టుకోవాలి. ఇలా చుట్టూ కవర్ చేసుకోవాలి. ఇట్లా కవర్ చేసుకున్న దానిపైన మనం మూత పెట్టి దమ్కి వదిలేయాలి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో ఒక 20-25 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.